హాయ్ అండి. నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఒక హెల్తీ ఫుడ్ తోటి మీ ముందుకొచ్చాను. ఇది చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తినాలి. సంవత్సరానికి 2 టైమ్స్ అయినా ఇలా చేసుకొని తింటుంటే హెల్త్‌గా ఉంటారు. ఇది మంచి బలం. పిల్లలకు గానీ, పెద్దోళ్ళకి గానీ ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. పొట్టు మినపప్పుతో, పల్లీలతో చేశానండి. పల్లీలతో చేస్తే దీంట్లో నెయ్యి చాలా తక్కువ పడుతుంది. ఎలా చేయాలో చూద్దాం. 2 గ్లాసులు పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇవి బాగా చెరుక్కొని, బాగా చూసుకొని, ఒక రాయిగోడు కానీ, ఏమి లేకుండా బాగా చేసుకొని, శుభ్రం చేసుకొని మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇలా చిన్నగా వేయించుకోవాలండి. ఇవి లోపల బాగా వేగాలి. పైన వేగితే బాగుండదండి, పంటికి బంకలాగా ఉంటుంది. చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మొత్తం కలిసిపోయి వేగేలాగా మొత్తం తిప్పుకొని చూసుకుంటే మంచి వాసన వస్తూ ఉంటుందండి. మనం ఒకటి నోట్లో వేసుకొని చూస్తే మనకి గట్టిగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మంచి వాసన వస్తుందండి. మనకి ఇవి వేగేటప్పుడు మంచి వాసనతో ఉంటుంది. వేగిపోయినాయండి. మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నాను. 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు పల్లీలు వేసానండి. పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా వేయించుకుంటూ ఉండాలి. ఇవి కూడా లోపల వేగాలి. ఈ పల్లీలు ఇందులో వేయడం వల్ల పల్లీలు మిక్సీకి వేస్తే మనకి ఆయిల్గా వస్తుంది కదండి. అందుకోసం మనకి లడ్డు తొందరగా ఈజీగా అయిపోతుందండి. నెయ్యి ఎక్కువ పట్టకుండా పల్లీల వల్ల మనకి తక్కువ నెయ్యితోటి లడ్డు ఈజీగా వస్తుంది. పల్లీల్లో కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి, మనకు కనిపించవు. పల్లీలు కలర్లోనే ఉంటాయి రాళ్ళు కూడా. ఒక రాయి కానీ లడ్లో తగిలిందంటే అదే ధ్యాసతోటి మనం తినలేము. అందుకని శుభ్రంగా చేసుకొని వేపుకోవాలి. ఇదే ఈ కలర్లో మనం వేపుకుంటే సరిపోతుంది. పల్లీలు వేగిపోయినాయండి. ఇవి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని 2 బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఈలోపు నేను ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. పల్లీలన్నీ ఇలా పొట్టు తీసేసానండి. 1/2 కిలో బెల్లానికి ఒక 6 యాలక్కాయలు వేసి రోట్లో దంచేసుకొని, నేను మొత్తం బెల్లాన్ని రోట్లో దంచుతున్నానండి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో వేసి ఈ పిండి కొంచెం కొంచెం వేసి దంచుతూ ఉంటే బెల్లం మొత్తం పిండికి కలిసిపోతుంది. రోట్లో దంచడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర రోళ్ళు ఉంటే ఇలా చేసుకోండి. మేము రోటి పచ్చడి ఎక్కువ చేస్తాం కాబట్టి మా ఇంట్లో ఎప్పుడూ రోలు ఉంటుందండి. ఇలా దంచుకుంటూ స్పూన్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ సున్నుండలు చక్కెరతో కూడా చేస్తారండి. మీకు ఇష్టం ఉంటే చక్కెరతో చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. బెల్లం హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా రోట్లో వేసి బాగా ఇలా దంచుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో ఇలా లేపుకొని ఇంకా ఉండలు ఏమన్నా ఉంటే దంచేసుకుంటూ ఉండాలి.
ఈ మినప్పప్పు చల్లరిపోయింది. కొంచెం కొంచెం మిక్సీకి వేసుకుందాం. ఇవి బాగా అంత మెత్తగా అవ్వదండి. కొంచెం రవ్వలాగా సన్న రవ్వ వస్తుంది. పర్వాలేదు. ఇది రవ్వ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి. ఇలా మొత్తం మినుములు ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మిక్సీకి వేసుకోవాలండి. పల్లీలు ఇదిగో ఇలా మెత్తగా కొంచెం వాటరీగా వస్తాయి కదా. ఇలా వేసుకోవడం వల్ల ఈ పిండి ఆ పిండి బాగా కలిసిపోతుంది. మీ పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి. ఆడపిల్లలకి కానీ నడుముల నొప్పులు అవి రాకుండా ఉంటాయి. పల్లీల పిండిలో ఆయిల్ కొంచెం వస్తుంది కాబట్టి ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ మినపప్పు పిండి రోట్లో వేసుకొని బెల్లం కొంచెం కొంచెం వేసుకొని రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకొని ఊరి దగ్గర మా అమ్మ వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళండి చిన్నప్పుడు. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం స్పూన్తో ఇలా పైకి అనుకుంటూ లోపలికి అడుక్కి పోయి గట్టిగా అయిపోతుందండి. ఇలా తిప్పేసుకుంటే పిండికి బెల్లం బాగా కలిసిపోతుంది. ఇందులో యాలకులు వేసాం కదండి, చాలా మంచి సువాసనతోటి. నెయ్యి తక్కువ ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకోండి తప్పకుండా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో చిన్న చిన్న బెల్లపు గడ్డలు నలగకుండా ఉన్నాయేమో చూసుకొని మళ్ళీ ఒకసారి కానీ అవి నలకపోతే ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి, దంచుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ కొంచెం బెల్లం వేసి తక్కిన పిండి కూడా వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బెల్లం దంచేసుకొని మీరు మిక్సీలోనే వేసుకోవచ్చండి. ఇలా బెల్లము పిండి కొంచెం వేసుకొని మిక్సీలో వేసుకున్నా కానీ కలిసిపోతుంది. ఇలా మొత్తం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ పొజిషన్లో వేసి మొత్తం ఆ పిండి ఈ పిండి బెల్లము మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఏ ఉండలు లేకుండా మొత్తం పల్లీల పొడి, మినప్పప్పు పొడి, బెల్లం మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం టైం పడుతుంది. అయినా కానీ మన హెల్తీ ఫుడ్ కోసం ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. మిక్సీలో వేస్తే మొత్తం కలిసిపోతుంది. ఇదిగో ఇలా వస్తుందండి. మనం ఇలా ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవాలి. నేనైతే నెయ్యి కొంచెమే తీసుకున్నాను.
పిండి వచ్చేసి ఒక 3/4 కిలో పిండి ఉంటుందండి. నెయ్యి మాత్రం ఈ చిన్న గిన్నెలో హాఫ్ హాఫ్ గిన్నె నెయ్యి సరిపోయింది. ఈ గిన్నెతో హాఫ్ గిన్నె నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యితోనే మొత్తం లడ్లు వచ్చేసాయి. ఈ పల్లీలు పొడి వేయడం వల్ల నెయ్యి చాలా తక్కువ పడుతుంది. పల్లీల పొడి వేయకపోతే మినపప్పు ఎంత నెయ్యి వేసినా లడ్డుకి రావదండి తొందరగా. ఇలా వేయడం వల్ల నెయ్యి చాలా తక్కువ పడుతుంది. లడ్లన్నీ ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా సున్నుండలు చేసుకొని ఇలాంటి బాక్సుల్లో వేసి పెట్టుకోండి. పిల్లలు అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తూ ఉండండి. వాళ్ళకి తెలియదు ఇలాంటి ఫుడ్, మీరే చేసి పెడుతుండాలి. మాకైతే ఇవి ఒక వారంలోకి అయిపోతాయి. చూసారా అందరు తీసేసుకొని తినేస్తున్నారు. మీరు కూడా మీ ఇంట్లో హెల్దీ ఫుడ్ చేసి మీకు మీ పిల్లలకి తినండి. చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 1 మంత్ వరకు ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి షేర్ చేయండి.